హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం కానిస్టేబుల్ ప్రిలిమ్ టెస్ట్ 9 క్వాంట్ సొల్యూషన్ డిస్కస్ చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 21. ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ A and B is 45 years. 5 years ago the product of their ages was 300. Then what is the present age of the younger one? తండ్రి కొడుకుల వయసులో మొత్తం 45 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధం 300. అయినా కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత? సరే, ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మనం ఆప్షన్ హెల్ప్ తీసుకొని చేయాలండి. ఆప్షన్ హెల్ప్ తీసుకున్నప్పుడు కూడా మీరు స్మార్ట్గా ఆప్షన్ హెల్ప్ తీసుకోవాలి. నేను 20 తీసుకుంటాను చూడండి. ఈ రెండు తీసుకోవద్దు, ఎందుకంటే మీకు ప్రొడక్ట్ లబ్ధం అనేది 300 వచ్చిందా, తండ్రికి కొడుకుకి ఏజ్ యొక్క ప్రొడక్ట్ 300 వచ్చింది కాబట్టి మీరు 45 నుండి కనుక 12 మైనస్ చేసినారనుకోండి, ఇంకొక వచ్చే వాల్యూ ఎలా ఉంటుంది? ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు లాస్ట్కి 0 రాదండి. ఇది ఆలోచించాలి మీరు. అంటే నేను సంధి కనుక 20 తీసుకున్నాను అనుకోండి, ఫాదర్ ఎంత అవుతుంది మీకు? 25 అవుతుంది. 5 years ago ఈయన ఏజ్ 15 ఉంటుంది, ఈయన ఏజ్ 20 ఉంటుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 300 వచ్చిందా చూడండి. కాబట్టి మన ఆన్సర్ ఇదండి. ఒకవేళ కనుక మీకు ఫస్ట్ ఏ కానీ బి కానీ ఆన్సర్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు సన్ ఏజ్ కనుక 12 అయింది అనుకోండి, ఫాదర్ ఏజ్లో మీకు యూనిట్ డిజిట్ అనేది 0 రాదండి, వేరే ఇలాగా వస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ యూనిట్ డిజిట్ ఇట్లా 100స్లో రాదండి ఆన్సర్. అది చూసుకొని మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. Prakash lends a part of rupees 15,000 at 8% simple interest and remaining 6% at 6% simple interest. His total income after a year was 1044. Find the sum lent at 8%. ప్రకాష్ అనే వ్యక్తి 15,000లో కొంత భాగాన్ని 8%, మిగిలిన భాగాన్ని 6% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిన 1 సంవత్సరం తర్వాత అతనికి వచ్చిన ఆదాయం 1,044. అయినా అతడు ఎంత మొత్తాన్ని 8% వడ్డీ రేటుకు అప్పుగా ఇచ్చాడు. సరే, ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్ వాడి ఈజీగా చేయొచ్చండి. అలిగేషన్ వాడి చూడండి, ప్రకాష్ మొత్తం 15,000ని కనుక 8%కి ఇచ్చినాడు అనుకోండి, ఇంట్రెస్ట్ ఎంత రావాలండి? మొత్తం 15,000ని మీరు 8%కి ఇంట్రెస్ట్కి ఇచ్చినాడు అనుకుంటే 1% వాల్యూ 150 కాబట్టి 8% వాల్యూ 1200 వస్తుందా? మొత్తం 15,000ని కనుక 8%కే ఇస్తే అతనికి 1200 రావాలి. లేదు, మొత్తం 15,000ని కనుక అతను 6%కే ఇచ్చిండు అనుకోండి, అతనికి ఎంత రావాలి? 150 × 6 అంటే 900 రావాలి అంతే. కానీ అతనికి వచ్చింది ఎంత ఉందండి? 1044. అంటే ఈ రెండింటి మధ్యలో ఉండాలి. చూడండి, మొత్తం 15,000ని కనుక 8% ఇంట్రెస్ట్కి ఇస్తే అతనికి 1200 వడ్డీ వచ్చేది. ఉన్న 15,000ని మొత్తం అతనికి 6% వడ్డీకి ఇస్తే అతనికి మొత్తం 900 వచ్చేది. అతనికి 900 రాలేదు, 1200 రాలేదు, వాటికి మధ్యలో వచ్చిందంటే కొంత భాగాన్ని అతను 8%కి ఇచ్చినట్టు, ఇంకొంత భాగాన్ని అతను 6%కి ఇచ్చినట్టు, అంతేనా? ఆ ఎంతోనే మీకు రేషియో చెప్తుందండి. 1200 మైనస్ 1044 అంటే మీకు 156. ఓకే, ఇక్కడ 900 1044 అంటే 144. ఇది మీకు 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. అంటే మీకు రేషియో 12:13 వచ్చింది కాబట్టి 8% 12 పార్ట్స్ ఇస్తే 6% మీకు 13 పార్ట్స్ ఇచ్చినట్టు. అంటే కనుక మీద టోటల్ 25 పార్ట్స్ కనుక ఉంటే 8% దాంట్లో 12 పార్ట్స్, మీకు 25 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో 15,000 అన్నారు. ఓకే, చూడండి రైట్. చూడండి, 25 6 టైమ్స్ అయ్యి ఒక 00 ఉందా? 12 ఆర్లు ఎంత? 72 00. ఆప్షన్ బి. ఏ బోట్ కెన్ గో 30 km డౌన్ స్ట్రీమ్ అండ్ 24 km అప్ స్ట్రీమ్ ఇన్ లానర్స్. ఆల్సో ఇట్ కెన్ గో 12 km డౌన్ స్ట్రీమ్ అండ్ 4 km అప్ స్ట్రీమ్ ఇన్ 3 hours. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్? ఓకే, ఒక పడవ 30 కిలోమీటర్లు ప్రవాహ దిశలో మరియు 24 కిలోమీటర్లు ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి 11 గంటలు సమయం తీసుకున్నాను. 12 కిలోమీటర్ల ప్రవాహ దిశలో మరియు 4 కిలోమీటర్ల ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి 3 గంటల సమయం తీసుకున్నాను. అయినా ప్రవాహ వ్యతిరేక దిశలో ఆ పడవ యొక్క వేగం ఎంత? చూడండి, 30 కిలోమీటర్స్ ఏమో ఎలా ఉంది? ప్రవాహ దిశలో డౌన్ స్ట్రీమ్, అంటే డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, ప్లస్ 24 కిలోమీటర్స్ ఏమో మీకు అప్ స్ట్రీమ్ ప్రవాహ వ్యతిరేక దిశలో, అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. సో ఈ రెండు టైంలని కలిపితే మీకు టోటల్ 11 గంటల టైం పడుతుందంట. ఒకవేళ 12 కిలోమీటర్లు కనుక డౌన్ స్ట్రీమ్ అండ్ 4 కిలోమీటర్లు కనుక అప్ స్ట్రీమ్, అంటే B-S వెళ్తే మొత్తం 3 గంటల టైం పడుతుందంట. అయితే మీకు అడిగింది ఏముందండి? ప్రవాహ వ్యతిరేక దిశలో అంటే B-S వాల్యూ ఎంత అని అడిగినారండి. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ గెస్ చేయడానికి ట్రై చేయాలండి. ఆప్షన్ అంటే మనకు B+S వాల్యూ ఏమై ఉండొచ్చు అనేది. చూడండి,
ఇక్కడ 30 అనేది మీకు ఏదర్ 6తో డివైడ్ అవుతుంది లేదా 5తో డివైడ్ అవుతుంది కదా. నేను 6 తీసుకుంటున్నాను అనుకోండి, ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 6 10. ఇక్కడ 11 ఉందంటే ఇక్కడ మీకు 6 రావాలి. అంటే ఇప్పుడు b మైనస్ ఎస్ వాల్యూ ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. అంటే 4 6 24. సెట్ అయిందా? అదే నేను ఇక్కడ 6తో సబ్స్టిట్యూట్ చేసి b ప్లస్ ఎస్ వాల్యూ 6 తీసుకుంటే 2 అవుతుందా? 6 12. b మైనస్ ఎస్ వాల్యూ నేను 4 తీసుకున్నా కాబట్టి 4 1 1. చూడండి 2 + 1 3 అయిందా? సాటిస్ఫై అయింది కాబట్టి మనం b మైనస్ ఎస్ వాల్యూ ఏం తీసుకోవచ్చు అండి? 4 కదా. మనకు b మైనస్ ఎస్ వాల్యూ 4 అనుకున్నాం కాబట్టి ఈక్వేషన్స్ రెండు సాటిస్ఫై అయినాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్. ఆన్ వాట్ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఈజ్ 1854 ఎట్ రేట్ ఆఫ్ 12% per annum for 1 year? ఎంత మొత్తంపై 12% వార్షిక వడ్డీ రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కిస్తే సంవత్సరానికి 1854 చక్ర వడ్డీ లభిస్తుంది. చూడండి, మీకు ఆర్ అనేది 12% per annum అని ఇచ్చినారు కదా క్వశ్చన్లో. ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ని హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి 6% per హాఫ్ ఇయర్ అనుకోవచ్చా? ఓకే, ఇలా మీకు సంవత్సరానికి కనుక్కోవాలి. సంవత్సరంలో మీకు 2 టైం పీరియడ్స్ ఉంటాయి, 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆప్షన్ చూసి ఈజీగా చెప్పొచ్చండి. చూడండి, మీకు ఏం కావాలండి? మీరు ఆప్షన్లో ఈజీ ఆప్షన్ ఇదే ఉందా? చూడండి, 6% అంటే దీంట్లో ఎంత అవుతుందండి? 900 అవుతుంది. ఇంకొక 6% అంటే ఎంత అవుతుంది? 900 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. సో 6% ఆఫ్ 900 ఎంత? 54. చూడండి, 1854 వచ్చేసిందా మొత్తం యాడ్ చేస్తే? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మనకి. The marked price of an article is 810. After allowing X% discount, shopkeeper still gains 5%. If no discount is allowed, then gain percent is 25%. Then find the cost price of article. ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర 810. X% రాయితీ ఇచ్చిన తర్వాత కూడా దుకాణదారుడు 5% లాభం పొందును. ఎటువంటి రాయితీ ఇవ్వకపోతే అతను 25% లాభం పొందును. అయినా వస్తువు యొక్క కొన్న ధర ఎంత? సరే, మీకు ఈ క్వశ్చన్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు అవసరం లేదండి. ఇదంతా మీకు అన్నెసెసరీ డేటా, దీంతో మీకు ఎక్కడ యూజ్ లేదు. కాస్ట్ ప్రైస్ ఎంతో ఉంది, ఎటువంటి రాయితీ ఇవ్వకపోతే అంటే మీనింగ్ ఏంటండి? డిస్కౌంట్ ఇవ్వకపోతే అంటే మీ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అంతే కదా. అంటే 810 రూపీస్కే కనుక మీరు అమ్మితే మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 25%. అంటే మీరు ఎంత కమ్ముతున్నట్టు? 125% కమ్ముతున్నట్టు అంటే కదా. అంటే కాస్ట్ ప్రైస్లో 125% వాల్యూ 810 అయితే 100% వాల్యూ ఎంత? చూడండి, 25 5 టైమ్స్, ఇది 4 టైమ్స్, 5 6 160 2 టైమ్స్, అంతేనా? సో 4 2 8 16 4 64 648 అనేది మీ కాస్ట్ ప్రైస్ వస్తుందండి. వెరీ ఈజీ క్వశ్చన్. The HCF and LCM of two numbers are 16 and 240 respectively. If the first number is divided by 4 and the quotient is 12, the other number is. రెండు సంఖ్యల గసాబా మరియు గసాగాలు వరుసగా 16 240. అందులో మొదటి సంఖ్య 4చే విభజించబడి దాని భాగఫలం 12 అయినా ఇతర సంఖ్య ఎంత? ఫస్ట్ మొదటి సంఖ్య గురించి మాట్లాడదాం. చూడండి, మొదటి సంఖ్యను కనుక మీరు 4తో భాగిస్తే కోషెంట్ 12 వస్తుందంటే మీకు ఫస్ట్ నెంబర్ 48 అవ్వాలండి. 4తో భాగిస్తే కోషెంట్ 12 వస్తుందంటే మీకు ఫస్ట్ నెంబర్ 12 4 48 అవ్వాలి. మీకు హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్లో ఒక ఫార్ములా ఉంటుందండి. ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నంబర్స్. ఇది మీకు ఫార్ములా. దీంట్లో మీకు ఫస్ట్ నెంబర్ 48 అని తెలుసు, సెకండ్ నెంబర్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చినారు కదా రెండు నెంబర్లకి, ఒకదానికేమో 16 అని ఇచ్చినారు, ఇంకో దానికేమో 240 అని ఇచ్చినారు. ఎల్సిఎం ఏమో 16, హెచ్సిఎఫ్ ఏమో 240. చూడండి, 16 ముళ్ళ 3 80ల అంటే సెకండ్ నెంబర్ మీకు ఎంత వచ్చిందండి? 80 వచ్చింది. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 27. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1.4 బార్ ఇంటూ 0.09 బార్. సరే, నేను దీన్ని 1 ప్లస్ 0.4 బార్గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇంటూ 0.09 బార్. ఈ బార్ అనేది రెండింటిపైన ఉంది. చూడండి, 1 ప్లస్ 0.4 బార్ అంటే మీకు స్మార్ట్గా రాసుకోవడం అంటే షార్ట్ కట్ తెలుసండి. ఇలా రాసుకుంటాం. దీన్ని మీకు 9/99 అని రాసుకుంటామండి. అంటే న్యూమరేటర్లో బార్ ఎంత ఉందో అది రాసుకుంటాం బై నెంబర్ ఆఫ్ బార్స్ ఉంటే అంటే ఎన్ని టర్మ్స్ మీద బార్స్ ఉంటే అన్ని 9 రాసుకుంటాం. ఇక్కడ 09 రాసుకోవాలి, 09 అండ్ 2 టర్మ్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 9లు రాసుకుంటాం. ఒకవేళ బార్ లేకపోతే ఎలా అంటే అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మీరు అవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి.
ఇది 9 1/11 టైమ్స్ కదా. చూడండి 9 + 4 13/9 ఇంటూ 1/11 అంటే మీకు 13/99 వచ్చిందా. డినామినేటర్లో 99 వచ్చిందంటే మీకు 2 నెంబర్ల పైన బార్ ఉన్నట్టు అండి. న్యూమరేటర్లో 13 వచ్చింది కాబట్టి ఆ 13 అయ్యి ఇలా 2 నెంబర్ల పైన బార్ ఉంటుంది. 0.13 బార్. The ratio of the quantities of an acid and water in a mixture is 1:3. If 10 liters of acid is further added to the mixture, the new ratio becomes 1:2. The quantity of new mixture is, ఒక మిశ్రమంలో యాసిడ్ నీటి యొక్క నిష్పత్తి 1:3. ఈ మిశ్రమానికి 10 లీటర్ల యాసిడ్ను కలపగా ఆ నిష్పత్తి 1:2గా మారును. అయినా ఫలిత మిశ్రమం యొక్క పరిమాణం ఎంత? రైట్. సార్ చూడండి, మీకు ఫైనల్ రేషియో అనేది 1:2 రేషియో ఉంది కాబట్టి మీకు ఫైనల్ క్వాంటిటీ అనేది 3 మల్టిపుల్ ఉండాలండి. ఆప్షన్ డి ఒకటే ఉంది మీకు ఇక్కడ. అర్థమైందా? ఫైనల్ రేషియో మీకు 1:2 రేషియో ఉంది కాబట్టి ఫైనల్ క్వాంటిటీ అనేది 1 + 2 పార్ట్స్ 3 పార్ట్స్ యొక్క మల్టిపుల్ ఉండాలి. మీకు ఆప్షన్ ఒకటే ఉంది. రైట్, చేద్దాం. ఒక మిశ్రమంలో యాసిడ్ యొక్క నిష్పత్తి ఎంత అండి? 1:3. యాసిడ్కి వాటర్కి రేషియో 1:3 ఉంది. దీనికి మీరు 10 లీటర్ల యాసిడ్ని యాడ్ చేస్తున్నారు. అప్పుడు కొత్త రేషియో మీకు 1:2 అయిందా? ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మీరు యాసిడ్ని యాడ్ చేస్తున్నారు కానీ వాటర్ ఏమైనా చేంజ్ అవుతుందా చెప్పండి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు యాసిడ్ యాడ్ చేస్తున్నారు కాబట్టి యాసిడ్ పెరగాలి. మీరు వాటర్ని డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి ఇంతకుముందు వాటర్ ఎంత ఉందో ఇప్పుడు వాటర్ కూడా అంతే ఉండాలి. కానీ అలా ఉందా మనకి ఇక్కడ ఈక్వేషన్లో, రేషియోలో లేదు. సో లేదు కాబట్టి మనం చేసుకోవాలి. ×2 ఇక్కడ, ×3 ఇక్కడ చేస్తే 6 పార్ట్స్ ఉంటే 6 పార్ట్స్ అయిందా? ఇక్కడ ×2 చేసినారు కాబట్టి ఇక్కడ ×2 చేయండి, ×3 అంటే మీకు యాసిడ్ వాటరు 2:6 రేషియోలు ఉంటే ఇంతకుముందు, ఇప్పుడు మీకు 3:6 రేషియో అయింది. చూడండి, మీరు వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి వాటర్ కాన్స్టెంట్గా ఉంది. యాసిడ్ యాడ్ చేస్తున్నారు కాబట్టి యాసిడ్ అనేది మీకు 1 పార్ట్ పెరిగింది. 1 పార్ట్ ఎందుకు పెరిగిందంటే మీరు 10 లీటర్స్ యాడ్ చేస్తున్నారు కాబట్టి పెరిగింది. అంటే 1 పార్ట్ వాల్యూ మీకు 10 లీటర్స్ అయితే ప్రజెంట్ టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది? 9 పార్ట్స్ ఉంది. 9 పార్ట్స్ వాల్యూ ఎంత? 90 లీటర్స్. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 29. 5a - 3b / 4a - 2b = 3/4. సింప్లిఫికేషన్ క్వశ్చన్ కదండి. 4 × 5 = 20 - a 12b = 3 × 12 a - 6b. 20a - 12a అంటే మీకు ఎంత అండి? 8a = 12 ఎట్ వెళ్తే ప్లస్ అవుతుంది. +12 - 6 అంటే 6b అంటే a/b = 3/4. ఆప్షన్ డి. If the diagonal of a square is decreased by 25%, find the percentage decrease in its area. చూడండి, డయాగనల్ అనేది ఎంత తగ్గుతుందంట? చతురస్రం యొక్క కర్ణం 25% తగ్గితే. అంటే 25% తగ్గడం అంటే ఇంతకుముందు 4 ఉంటే ఇప్పుడు 3 అవ్వడమేనా? 4 ఉంటే 3 అవ్వడం అంటే 1 తగ్గింది, 4 పైన 25% తగ్గింది. డయాగనల్ మీకు 4:3:3 రేషియోలో ఉంటే ఏరియాస్ వీటికి స్క్వేర్ రేషియోలు ఉంటాయండి. అంటే 16:9 రేషియో ఉంటుంది. ఇంతకుముందు ఏరియా కనుక 16 పార్ట్లు ఉంటే ఇప్పుడు ఏరియా 9 పార్ట్లు ఉంటుంది. ఎంత తగ్గింది? 7 పార్ట్స్ తగ్గింది. సో 7 పార్ట్స్ తగ్గింది. ఇంతకుముందు కన్నా 16 అంటే రేషియో కావాలంటే పర్సెంటేజ్ 100. 700/16 అంటే 16 × 64. మీ ఆన్సర్ చూడండి, 4తో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంది. సో మీరు డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు, తర్వాత కనుక్కోవాల్సిన అవసరం లేదు. The driver of a car sees a school bus 260 meters ahead of him. After 3 minutes, the school bus is 640 meters behind. If the speed of the car is 45 km/h, what is the speed of the school bus? ఒక కార్ డ్రైవరు అతనికి 260 మీటర్ల ముందు ఒక స్కూల్ బస్సును చూశాను. 3 నిమిషాల తర్వాత ఆ స్కూల్ బస్సు ఆ కారుకి 640 మీటర్ల వెనుక ఉంది. కారు యొక్క వేగం 45 km/h అయినా స్కూల్ బస్సు యొక్క వేగం ఎంత? రైట్. ఇది చెప్పే ముందు నేను చిన్న ఒక కాన్సెప్ట్ చెప్తానండి. 10 km/h అనేది ఒక పర్సన్ స్పీడ్తో వెళ్తున్నాడండి. ఇంకొక పర్సన్ 12 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. అంటే 10 km/h అంటే గంటకి 10 కిలోమీటర్లు, 12 km/h అంటే గంటకి 12 కిలోమీటర్లు వెళ్తున్నారు కదా. సో 1 అవర్ తర్వాత ఏం జరుగుతుందండి? ఇతని స్పీడ్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తాడా? అంతేగా, ఇతని స్పీడ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 2 km/h ఎక్కువ ఉంది కాబట్టి గంట అయ్యేసరికి 2 km/h ఎక్కువ ట్రావెల్ చేస్తాడని అర్థమవుతుంది కదా. అదే ఇక్కడ కండిషన్స్ సాటిస్ఫై చేయాలండి మనం. చూడండి, ఒక కార్ అనేది బస్సు కన్నా 260 మీటర్లు వెనుకుంది. కానీ ఒక 3 నిమిషాల తర్వాత చూస్తే 640 మీటర్లు ముందుంది. అంటే 3 నిమిషాల్లో ఏం జరిగిందండి? 3 మినిట్స్లో ఆ కార్ అనేది బస్ కన్నా ఎంత ఎక్కువ ట్రావెల్ చేసింది? 260 వెనుకుంటే 640 ముందుకు వెళ్ళింది కాబట్టి మొత్తం ఎంత? 900 మీటర్లు ఎక్కువ ట్రావెల్ చేసింది.
3 నిమిషాల్లో కారు బస్సు కన్నా 900 మీటర్లు ఎక్కువ ట్రావెల్ చేస్తే 60 నిమిషాల్లో అంటే గంటకి కదా, ఇక్కడ ఇంటూ 20 అయింది కాబట్టి ఇంటూ 20 అంటే 18,000 మీటర్లు, అంటే 18 కిలోమీటర్లు కదా. ఏం చెప్తుందండి ఇది? ఒక గంటలో కారు బస్సు కన్నా 18 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. మీరు గంటకి కదా స్పీడ్ చెప్పేది, కిలోమీటర్ పర్ అవర్లో చెప్తాం మనం. అంటే ఇప్పుడు మీకు కార్ స్పీడ్ కనుక 45 అయింది అనుకోండి, బస్ స్పీడ్ ఎంత అవ్వాలండి? ఒక 18 తక్కువ అవ్వాలి, ఎందుకంటే బస్ కన్నా కారు 18 కిలోమీటర్లు ఎక్కువ స్పీడ్ పర్ అవర్ ఎక్కువ పోతుంది కదా, అంటే 27 అవ్వాలి మీకు. ఆప్షన్ ఏ. A is twice efficient as B and C is thrice as efficient as B. Working together, they can finish a certain work in 6 days. A and C work together for 6 days. B alone would complete the remaining work in. A సామర్థ్యం B సామర్థ్యానికి 2 రెట్లు, C సామర్థ్యం B సామర్థ్యానికి 3 రెట్లు. ముగ్గురు కలిసి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. కానీ A మరియు C కలిసి ఆ పనిని ప్రారంభించి 6 రోజులు చేసిన తర్వాత B ఒకడే మిగతా పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? A, B, C. ఇక్కడ ఎఫిషియన్సీస్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ సామర్థ్యం B సామర్థ్యానికి 2 రెట్లు, B సామర్థ్యం ఒకటైతే ఏది 2 అవ్వాలి. C సామర్థ్యం B సామర్థ్యానికి 3 రెట్లు. C ఎఫిషియన్సీ B ఎఫిషియన్సీ ఎంత అండి? 3 టైమ్స్. B 1 ఉంటే C 3 అవ్వాలి. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక పనిని 6 రోజుల్లో చేస్తారంట. ఒక్క రోజులో వీరు ఎంత పని చేస్తున్నారు? 2 + 1 3, 3 + 3 6. అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుందండి మీకు? ఒక్క రోజులో వీరు 6 యూనిట్లు వర్క్ చేస్తున్నారు. అలా 6 రోజుల్లో అంటే 6 × 6 36 టోటల్ వర్క్ అవుతుంది కదా. ఓకే, ఇక్కడ 6 డేస్ ఉంది కదా. కానీ A, Cలో ఆ పనిని ప్రారంభించి 6 రోజులు చేస్తారంట. చూడండి, A ఒక్క రోజులో 2, C ఒక్క రోజులో 3 అంటే రోజుకు వీళ్ళు 5 యూనిట్లు వర్క్ చేస్తే ఇలా 6 రోజులు ఎంత కంప్లీట్ చేస్తారు? 5 6 30, అంతేనా? సో 30లో 6లో 30 వరకు అయిపోయిందంటే ఇంకా 6 ఉంది. ఈ 6 యూనిట్ల వర్క్ని B ఒక్కడే చేయాలి. B రోజుకు 1 యూనిట్ చేస్తాడు, అంటే 6/1 చేస్తే 6 డేస్లో కంప్లీట్ చేస్తాడు మిగిలిన వర్క్ని. The mean of 90 items was 46. Later on, it was discovered that an item 16 was misread as 61 and another item 43 was misread as 34. It was also found that the number of items were 80 and not 90. Then what is the correct mean? 90 ప్రేక్షితాల సగటు 46. ఆ సగటు చేయనప్పుడు 16ని 61గా 43ని 34గా తీసుకోవడం జరిగింది. మరియు వాస్తవంగా అక్కడ 80 సంఖ్యలు మాత్రమే కలవు. అయినా సరైన సగటు ఎంత? సార్ ఫస్ట్ ఇది మీకు క్వశ్చన్ అర్థం కావాలండి. అసలు క్వశ్చన్లో ఏం చెప్పాలనుకుంటున్నాడో అనేది మీకు తెలియాలి. ఇది మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటువంటివి రేపు మీకు మెయిన్స్లో కూడా రావచ్చు. సరే, నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు చిన్నప్పుడు మనకి చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయి కదా, నంబర్స్ వేసినాయి దాని మీద 1 2 3 4 ఇలా నంబర్స్ వేసిన కాయిన్స్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా మన ప్లాస్టిక్ తోటి చిన్నపిల్లలు ఆడుకునేవి. మీకు ఒక పర్సన్ వచ్చి అలాంటివి కొన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చినారండి. ఇచ్చి దానిపైన నంబర్స్ ఏమేమి ఉన్నాయో వాటి మీకు యావరేజ్ కనుక్కోమన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? యావరేజ్ కనుక్కోమంటే టోటల్ చేసినారు. ఓకే, టోటల్ చేసినారు అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూసినారు. ఇలా టోటల్ చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూసినప్పుడు మీకు ఏం వచ్చిందంటే, మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏమో 90 ఉన్నాయని తెలిసిందండి. అంటే మీకు ఆ కార్డ్స్ ఇచ్చినారు కదా, పేపర్ కార్డ్స్ ఏమో 90 ఉన్నాయని అర్థమైంది. మీరు యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 46 వచ్చింది మీకు, అంతేనా? అంటే 90 పేపర్స్ ఉంటే మీకు యావరేజ్ 46 వచ్చిందంటే సమ్ ఎంత అవ్వాలండి? అంటే మీకు ఇచ్చిన టోటల్ ఆ కార్డ్స్ ఇచ్చినారు కదా, సమ్ ఎంత అవ్వాలి? 90 × 46 అవ్వాలా? అంటే ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఇంత టోటల్ ఉందండి. అంటే మీకు క్యాలిక్యులేట్ చేస్తే అట్లా వచ్చింది. మీకు కొంతమంది వచ్చి కొన్ని కార్డ్స్ ఇచ్చినారు, ఆ టోటల్ యొక్క కార్డ్స్ని లెక్క పెట్టినప్పుడు మీరు వాటి యావరేజ్ మీరు కనుక్కున్నారు. మీరు యావరేజ్ కనుక్కున్నప్పుడు మీకు ఏం అర్థమైందంటే దాంట్లో 90 పేపర్ కార్డ్స్ ఉన్నాయని అర్థమైంది. 90 కార్డ్స్ యొక్క యావరేజ్ కనుక్కుంటే 46 వచ్చిందని మీరు చెప్పినారు. కానీ తర్వాత వచ్చి నేను వెరిఫై చేస్తే ఏమని తెలియదంటే 2 నంబర్లు మీరు రాంగ్ తీసుకున్నారు. ఒక నంబర్ 16 తీసుకోవాల్సింది 61 తీసుకున్నారు, ఇంకొక నంబరు 43 తీసుకోవాల్సింది 34 తీసుకున్నారు. చూడండి ఎంత ఎక్కువ తీసుకున్నారు. ఇక్కడ 9 + 59 అంటే 2 నంబర్లు కలిపి మీరు 59 తీసుకోవాల్సింది 2 నంబర్లు కలిపి 95 తీసుకున్నారు. ఎక్కువ తీసుకున్నారంటే మీకు యావరేజ్ ఎక్కువ వస్తుంది కదా, తప్పు వస్తుంది కదా, వస్తుంది. సో ఎంత ఎక్కువ తీసుకున్నారు చూడండి, ఇక్కడ 36 ఎక్కువ తీసుకున్నారు. 36 ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మీ టోటల్ నుండి 36 తీసేసేయాలా? మీ టోటల్ ఎంత ఉంది? 90 × 46 ఉందండి. దీంట్లో నుండి 36 తీసేస్తే ఇప్పుడు కరెక్ట్ టోటల్ తెలిసింది. అంతేనా? కరెక్ట్ టోటల్ ఎంత ఉందో అర్థమైంది. కానీ మీరు ఏం చేసినారంటే ఆ కార్డ్స్ని లెక్క పెట్టేటప్పుడు కూడా మీరు 90 కార్డ్స్ ఉన్నాయని అనుకున్నారు, కానీ యాక్చువల్గా ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి? ఓన్లీ 80 కార్డ్సే ఉన్నాయి. ఇది మీకు టోటలు. దీనిపై యాక్చువల్ ఎంత?
80 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి బై 80 చేస్తే మీకు కరెక్ట్ యావరేజ్ వస్తుందా? చూడండి 4 20లో క్యాన్సిల్ అవుతుంది, ఇది 4 9లో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే మీకు ఇక్కడ 45 అవుతుంది, 2తో క్యాన్సిల్ చేస్తే 23 అవుతుంది. సో 23 into 45 చెప్పండి. 23 into 5 అంటే 115, 11 క్యారీ. 23 into 4 అంటే 92, 92కి ఒక 11 యాడ్ చేస్తే 93, 103 మైనస్ 9/20 ఇంతేనండి. 1026/20. ఫస్ట్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 10 టైమ్స్ 513. 10 ఉంది కాబట్టి ఒక డెసిమల్లో 0 వస్తుంది, అంటే 51.3 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. The bowling average of a cricketer was 12.5. He improves his bowling average by 0.5 points when he takes 7 wickets for 60 runs in his last match. The number of wickets taken by him after the last match was. ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు 12.5. తదుపరి మ్యాచ్లో అతను 60 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసినచో అతడి బౌలింగ్ సగటు 0.5 పెరిగింది. అయినా అతడి చివరి మ్యాచ్ తర్వాత ఎన్ని వికెట్లు తీశాడు? చూడండి, ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్ వాడి చేస్తామండి. అలిగేషన్ ఇనీషియల్గా అతని బౌలింగ్ యావరేజ్ ఎంత ఉందండి? 12.5. లాస్ట్ మ్యాచ్లో అతని బౌలింగ్ యావరేజ్ ఎంత? 60 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీసినాడంటే 60/7 యావరేజ్. ఇప్పుడు ఓవరాల్గా అతని బౌలింగ్ యావరేజ్ ఏమైంది? 0.5 ఇంప్రూవ్ అయింది. బౌలింగ్ యావరేజ్ పెరిగిందంటే 12.5 ఉన్నదాన్ని మనం మైనస్ చేసి 12 రాసుకుంటామండి. మీకు బ్యాటింగ్లో కనుక యావరేజ్ పెరిగిందనుకోండి, 40 ఉన్న యావరేజ్ కనుక 2 పెరిగిందంటే 42 అయింది అన్నట్టు మీనింగ్. కానీ బౌలింగ్లో యావరేజ్ పెరిగింది లేదా ఇంప్రూవ్ అయింది అని అన్నారనుకోండి, ఇక్కడ మీకు తెలుగు క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్ ట్రాన్స్లేషన్ అనేది కరెక్ట్ అండి. ఇంప్రూవ్ అంటే బెటర్ అవ్వడం అండి. ఇక్కడ పెరిగింది బదులు ఇచ్చి 7 వికెట్లు తీసిన తర్వాత అతను బౌలింగ్ సగటు 0.5 పెరిగిందంటే మీరు 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇది మీకు బౌలింగ్ యావరేజ్ పెరగడం అంటే ఇక్కడ పెరిగింది బదులు మెరుగు అయ్యిందని ఇచ్చుంటే కొంచెం కరెక్ట్ వర్డింగ్ అయ్యేదండి. అంటే బౌలింగ్ ఇంప్రూవ్ అయింది అన్నట్టు. యావరేజ్ ఇంప్రూవ్ అవ్వడం అంటే సింపుల్ అండి. మీకు బౌలింగ్ యావరేజ్ అంటే మీనింగ్ ఏంటండి? ఇంతకు ముందు మీరు 12.5 రన్స్ ఇచ్చిన తర్వాత ఒక వికెట్ తీసేది. బౌలింగ్ యావరేజ్ అంటే మీనింగ్ ఏంది? 12.5 రన్లు ఇచ్చిన తర్వాత మీకు ఒక వికెట్ పడేది. కానీ ఇప్పుడు ఏమైంది? 12 రన్ల తర్వాత మీకు ఒక్కొక్క వికెట్ పడుతుంది అన్నట్టు దాని మీనింగ్. క్రికెట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు అలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ 0.5 వచ్చింది. ఇక్కడ ఏమొస్తుందంటే 12 - 60/7 వస్తుంది. 12 into 7 అంటే 84 - 60 అంటే ఎంత? 24/7 రేషియో ఇస్టు ఇది మీకు 5/10. ఓకే, అంటే ఇది 1/2 రేషియో 48:7. అంటే ప్రీవియస్గా 48 వికెట్స్ కనుక తీస్తే లాస్ట్ మ్యాచ్లో 7 వికెట్స్ తీయాలి. మీకు లాస్ట్ మ్యాచ్లో తీసిన వికెట్స్ కూడా ఎంత? 7 అని ఇచ్చినారు కదా. అంటే 7 పార్ట్స్ వాల్యూ 7 అయితే అప్పుడు 48 పార్ట్స్ వాల్యూ 48 అవ్వాలి. సో టోటల్ కలిపి ఎంత ఇప్పటివరకు? 55 వికెట్స్ తీసినట్టు అండి. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 35. An alloy contains copper, zinc and nickel in the ratio 5:3:2. The quantity of nickel that must be added to 100 kg of this alloy to have a new ratio 5:3:4. వెరీ ఈజీ క్వశ్చన్ అండి. చూడండి, ఒక మిశ్రమంలో కాపర్, జింక్ మరియు నికెల్ నిష్పత్తి 5:2:3 ఉంది కదా. ఈ మిశ్రమం 100 కేజీలు ఉందంట. 100 కేజీల ఈ మిశ్రమానికి ఎంత నికెల్ కలిపిన నిష్పత్తి 5:3:4 మారును. చూడండి, మీరు నికెల్ కలుపుతున్నప్పుడు నికెల్ పార్ట్ అనేది 2 పార్ట్స్ పెరిగిందండి. ఇక్కడ +2 అయింది. మీరు కాపర్ జింక్ ఏం కలపలేదు కాబట్టి కాపర్ జింక్ ఇంతకుముందు 5 పార్ట్స్ ఉంటే 5 ఉంది, 3 ఉంటే 3 ఉంది. అంటే ఇది ఏం కలపలేదు కాబట్టి ఇంతకుముందు ఎంత ఉందో అంతే పార్ట్ ఉంది. ఇది కూడా కలపలేదు కాబట్టి ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే పార్ట్స్ ఉంది. నికెల్ 2 ఉన్నది కాస్త 4 ఎందుకు అయింది? 2 పార్ట్స్ ఎందుకు పెరిగిందంటే మీరు యాడ్ చేస్తున్నారు కాబట్టి. ఏం యాడ్ చేస్తున్నారు? నికెల్. ఆ ఎంత యాడ్ చేయాలనేది క్వశ్చన్ అండి. చూడండి, 5 + 3 + 2 టోటల్ 10 పార్ట్స్ కదా. 10 పార్ట్స్ వాల్యూ మీ క్వశ్చన్లో ఎంత అన్నారు? 100 అన్నారు. అప్పుడు 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 20 అవ్వాలి. ఆప్షన్ బి. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.11 బార్? రైట్, 0.11 బార్కి స్క్వేర్ రూట్ అడిగినారండి. అంటే 0.11 బార్ ఫస్ట్ మీరు కామన్గా రాసుకోండి. 11/99 అంటే 11 9లో క్యాన్సిల్ అవుతుంది. 1/9. ఇప్పుడు ఈ 1/9కి స్క్వేర్ రూట్ అడిగితే ఎంత అండి? 1/9 కంటే 1/3. 1/3 ఇప్పుడు 1/3ని మీరు ఇలా రాసుకోగలగాలి. చూడండి, 1/3ని మళ్ళీ మీరు దీన్ని రాసుకున్నారనుకోండి, ఇది 3/9 అవుతుంది. అప్పుడు 1/3 అవుతుంది. అంతేనా? 0.3 బార్ని 3/9 లాగా రాసుకోవచ్చు. 3/9 క్యాన్సిల్ చేస్తే 1/3 వచ్చింది. అదే వచ్చిందా మనకి? సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మనకి.
3 partners ABC invest 1200, 1600 and 12,000 respectively in a business. What should be the share of B if the total profit is 480? ఈజీ క్వశ్చన్ కదండి. ప్రాఫిట్ రేషియో ఇక్కడే తీసుకోండి. చూడండి అన్ని 400లో క్యాన్సల్ అవుతుంది కాబట్టి 400 3 టైమ్స్, 400 4 టైమ్స్, 400 5 టైమ్స్. ఇది మీకు అంటే ప్రాఫిట్స్ 3 4 5 పార్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, సారీ ఇన్వెస్ట్మెంట్స్ 3 4 5 పార్ట్స్లో ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్స్ కూడా మీకు 3 4 5 పార్ట్స్లో రావాలండి. అంటే టోటల్ ప్రాఫిట్ చూడండి 3 + 4 7, 7 + 5 12. టోటల్ ప్రాఫిట్ కనుక 12 అయితే బీకి 4 రావాలి, అంటే 1/3 రావాలి. టోటల్ ప్రాఫిట్ 480 కాబట్టి దాంట్లో 1/3 160. ఆప్షన్ డి. A sells an article to B at 10%, B sells it to C at the profit of 15%, C disposes of it at a loss of 20%. If the prime cost to the manufacturer A was 3,000, then the selling price of C. ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండి. చూడండి మీకు మొత్తం 3,000 రూపాయలు ఏకి కాస్ట్ అందండి. ఇక్కడ చూడండి ఏ దాన్ని 3,000 కొనుగోలు చేసి ఉంటే ఇచ్చినారు కదా, ఏ 3,000 కొనుగోలు చేసి ఏ దాన్ని బీకి 10% లాభానికి అమ్మినాడు. 10% లాభం అంటే 110%, అంటే ఫ్రాక్షన్లో 11/10. బి దాన్ని సికి ఎంత కమ్మినాడండి 15% లాభం, అంటే 115%. 115% అంటే 115/100 అంటే 23/20. సి దాన్ని 20% నష్టానికి అమ్మినాడు, అంటే 80% కమ్మడమా. 80% అంటే ఫ్రాక్షన్లో 4/5. ఇప్పుడు సి ఎంత కమ్మినాడో అడిగినారండి. చూడండి 20 × 5 100, 100 × 10 1000, అంటే 3 సున్నాలు క్యాన్సల్. అంటే ఇక్కడ మీకు లాస్ట్లో యూనిట్ డిజిట్ 0 రాదు. ఈ రెండు మీ ఆన్సర్స్ కావు. ఇక్కడ యూనిట్ డిజిట్ చూసుకుంటే 3 × 1 3, 3 × 9 9 36, అంటే యూనిట్ డిజిట్ ఎంత రావాలి 6 రావాలి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 6 men and 8 boys can do a piece of work in 10 days and 26 men and 48 boys can do the same in 2 days. Then the time taken by 3 men and 14 boys to do the same type of work will be. చూడండి 6 మంది మెన్ను 8 బాయ్స్ ఈ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంట 10 days. ఇది మీకు టోటల్ వర్క్. ఒకవేళ 26 మెన్ 48 బాయ్స్ ఇదే వర్క్ని చేస్తే ఎంత టైం పడుతుంది 2 daysలో చేస్తున్నారంట. ఇది కూడా టోటల్ వర్కేనా, అంటే ఈ రెండు ఈక్వల్ అన్నట్టు కదండి మనకి. సరే 10 × 6 ఎంత 60 men, 26 × 2 ఎంత 52 men. 60 ఇటు 52 ఉంది, ఇటు వస్తే 60 - 52 అంటే 8 men. 8 × 10 ఎంత 80, 48 × 2 ఎంత 96, 96 - 80 ఎంత 16 బి. అంటే M/B ఎంత వచ్చిందండి 2:1 వచ్చింది. అంటే మెన్ కనుక ఒక రోజులో 2 యూనిట్స్ చేస్తే బాయ్ ఒక రోజులో 1 యూనిట్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు మీకు టోటల్ వర్క్ కావాలనుకుంటే ఈ రెండింటిని దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేసుకోండి. నేను ఈజీ ఉంది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. M వాల్యూ 2 కాబట్టి 6 × 2 ఎంత 12, B వాల్యూ 1 కాబట్టి 1 × 8 ఎంత 8. సో 12 + 8 ఎంత 20, 20 × 10 ఎంత 200 అనేది టోటల్ వర్క్ అండి. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ చేయడానికి 3 men అండ్ 14 బాయ్స్కి ఎంత టైం పడుతుంది. 3 men ఒక్కొక్క మెన్ ఒక రోజులో 2 యూనిట్స్ చేస్తే 3 × 2 6, 14 బాయ్స్కి 1 యూనిట్ వర్క్ చేస్తే 14, సో 6 + 14 అయితే 20. సో 10 daysలో కంప్లీట్ అవుతుంది వర్క్. 10 days. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 40 అండి. 7 friends spent 15 each on project and 8 friends spent 28 more than the average expenditure of all the 8 of them. What is the amount of total money spent by them? ఒక ప్రాజెక్టు పైన 7 స్నేహితులు కలిసి 15 చెల్లించారు. 8వ స్నేహితుడు అందరి సగటు కన్నా 28 ఎక్కువ చెల్లించారు. అయితే వారందరూ చెల్లించిన మొత్తం ఎంత? యావరేజెస్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్నే హోటల్ కాన్సెప్ట్ కూడా అంటారండి. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ కాకుండా మీరు హోటల్ అనుకున్నారనుకోండి. 7 ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మీరు మొత్తం ఏం చేస్తారంటే ఒక హోటల్కి 8 మంది వెళ్ళినారండి. 8 మంది వెళ్తే 8 మందిలో 7 ఏం చేసినారంటే 15 రూపాయలు ఖర్చు చేసినారు. ఒక టీ తాగినారు, కాఫీ తాగినారు, ఏదో తాగినారు 8 మంది. 8 మందితో బిల్ వచ్చింది. బిల్ వచ్చిన తర్వాత అందరు ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలనుకున్నారు. కానీ దాంట్లో ఒక పర్సన్ దగ్గరనే డబ్బులు ఉన్నాయి, మిగతా 7 దగ్గర సరిగ్గా డబ్బులు లేవు, ఓన్లీ 15 రూపాయలు ఉన్నాయి. ఆ 7 15 రూపాయలు ఇచ్చినారండి, కానీ బిల్ ఏమో 15 కన్నా ఎక్కువ ఉంది మీరు కట్టాల్సింది. ఇప్పుడు ఏం చేయాలి? 7 దగ్గర డబ్బులు లేదు కాబట్టి 8వ పర్సన్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అతని దగ్గర అప్పు తీసుకోవాలి. ఇలా 8th ఫ్రెండ్ స్పెండ్ 28 మోర్ దెన్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్. అంటే యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుందో దానికన్నా 28 ఎందుకు ఎక్కువ పే చేసినాడు 8th పర్సన్ అంటే 8th పర్సన్ అతను టీ తాగిన దానికి అతను డబ్బులు ఇచ్చుకున్నాడు, ఇంకా 28 ఎక్కువ ఇచ్చినాడు. 28 ఎందుకు ఎక్కువ ఇచ్చినాడంటే ఈ 4 దగ్గర పాపం 15 రూపాయలే ఉన్నాయి,
ఆ బిల్ ఎంత అయిందో అంత డబ్బులు లేవు. సో నలుగురికి కలిపి ఆ ఎంత ఎక్కువైందో అతను పే చేసినాడు. సారీ, 7గురికి కలిపి ఎంత ఎక్కువైందో అది పే చేసినాడు. అంటే 7గురి కోసం 28 పే చేసినాడంటే ఒక్కొక్కళ్ళ కోసం ఎంత పే చేసినట్టు అండి? 4. అంటే యాక్చువల్ బిల్ ఎంత అయిండొచ్చు? 19 రూపాయలు అయిండొచ్చు. యాక్చువల్గా ఒక్కొక్క పర్సన్కి బిల్ 19 రూపాయలు అయితే ఈ 7గురి దగ్గర 15 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 8వ పర్సన్ దగ్గర 15 ఉన్నాయి, 15 ఇచ్చేసినాడు. ఇప్పుడు 7గురు నా దగ్గర 4 రూపీస్ లేవన్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు అతను? ఇక తప్పదు కదా, 8వ పర్సన్ 7గురికి ఒక్కొక్క 4 రూపీస్ ఇస్తే అది 7 4 28 అయింది. అలా వీళ్ళు కూడా 19 రూపాయలు పే చేసినారండి. అంటే ఇప్పుడు మొత్తం బిల్ ఎంత అయిండొచ్చు? బిల్ అంటే ఒక్కొక్కళ్ళ ఖర్చు 19 ఇంటూ అలా 8 మంది. సో 19 ఇంటూ 8 అంటే ఎంత? 152. అర్థమైందండి? క్వశ్చన్ నెంబర్ 41. The diameter of base of a right circular cylinder is reduced by 40%. Its height is increased by 50%. Then volume of the cylinder will be. చూడండి, డయామీటర్ అండ్ హైట్ గురించి ఇచ్చినారు కదా. మీకు డయామీటర్ అన్న రేడియస్ అన్న సేమ్ ఉంటుందండి. ఎందుకంటే రెండు కేసులలో మీరు బై ఆఫ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. డయామీటర్ ఎంత తగ్గిందండి? 40% తగ్గింది. అంటే ఇనీషియల్గా కనుక 5 ఉందనుకోండి, ఇప్పుడు 3 అయితే 40% తగ్గినట్టేనా? ఓకే, 5 ఉంటే 3 అయినట్టు. రేడియస్ కూడా ఇదే రేషియో ఉంటుందండి. డయామీటర్ ఏ రేషియోలో ఉంటుందో రేడియస్ కూడా అదే రేషియోలో ఉంటుంది. హైట్ 50% ఇంక్రీజ్ అయింది, అంటే 2 ఉంటే 3 అయినట్టు. ఇప్పుడు వాల్యూమ్స్ గురించి మాట్లాడుతుందండి. వాల్యూమ్కి ఫార్ములా ఏముంటుందండి మీకు సిలిండర్లో? పై r²h కదా. అంటే మీకు రెండు సైడ్లు పై ఎట్లాగో క్యాన్సల్ అయిపోతుంది రేషియో తీసుకున్నప్పుడు. అంటే దీని రేడియస్ స్క్వేర్ అంటే 25 ఇంటూ 2 r² ఇంటూ హెచ్. r² ఇంటూ హెచ్ అంటే 9 ఇంటూ 3 27. అంటే 50 ఉన్న వాల్యూమ్ కాస్త 27 అయింది. ఎంత తగ్గింది? 23 తగ్గింది. అంతేనా? దేనిపైన? 50 పైన. పర్సంటేజ్ కావాలంటే 100 అంటే 46% తగ్గింది. ఆప్షన్ బి. Question number 42. The HCF and LCM of two numbers are 6 and 240. Respectively, if the ratio of two numbers is 5:8, then the larger of the two numbers is. రెండు సంఖ్యల యొక్క గసాబ మరియు కసాగులు 6 మరియు 240. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 5:8. అయినా ఆ రెండు సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది? చూడండి, మీకు రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ ఎంత అన్నారండి? 6 అన్నారా? టూ నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 6 అంటే ఒక నంబర్ 6x అవ్వాలి, ఇంకొక నంబర్ 6y అవ్వాలా? అండ్ ఇక్కడ x, y ఏమవ్వాలండి? కో ప్రైమ్స్ అవ్వాలి. ఇంతే కదా కండిషన్ మీకు. అండ్ ఈ టూ నంబర్స్ మీకు ఏ రేషియోలు ఉన్నాయని ఇచ్చినారు? 5:8. అంటే నేను x ప్లేస్లో 5 తీసుకోవచ్చా అండి? అంటే ఫస్ట్ నెంబర్ కనుక నేను 6 ఇంటూ 5, సెకండ్ నెంబర్ కనుక నేను 6 ఇంటూ 8 తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ నెంబర్ ఇది, సెకండ్ నెంబర్ ఇది కనుక నేను తీసుకుంటే, ఫస్ట్ నెంబర్ ఇది, సెకండ్ నెంబర్ ఇది అని తీసుకుంటే, చూడండి ఈ రెండు నెంబర్లు మీకు 5:8 రేషియోలు ఉంటాయి. 5 6 క్యాన్సిల్ అయితే 5:8 రేషియోలు ఉంటాయి. ఈ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ మళ్ళీ 6 అవుతుంది. ఎందుకంటే మీకు 5, 8 కో ప్రైమ్స్ కాబట్టి నేను తీసుకోవచ్చు. అంటే నాకు ఫస్ట్ నెంబర్ ఏమని అర్థమైందండి? 6x5 అని అర్థమైంది. సెకండ్ నెంబర్ 6x8 అని అర్థమైంది. ఈ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం ఎంత వస్తుందో చూడండి. ఈ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం అంటే మనం ఏం తీసుకుంటామండి? ఎల్సిఎం అంటే మనం చూడండి, ఎల్సిఎం అంటే 8x6 తీసుకుంటాం. మనం పెద్ద నెంబర్ తీసుకుంటాం. చిన్న నెంబర్లో ఇక్కడ 6 ఆల్రెడీ ఉంది కాబట్టి 5 తీసుకుంటే సరిపోతుంది కదా. 5 6 30, 8 240. అంటే మన క్వశ్చన్లో ఉన్న ఎల్సిఎం కూడా సాటిస్ఫై అయింది కదా. సాటిస్ఫై అయింది కాబట్టి నాకు పెద్ద నెంబర్ ఏమో 48, చిన్న నెంబర్ ఏమో 30. చిన్న నెంబర్ నాకు 30 అయితే పెద్ద నెంబర్ ఎంత? 48. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 43. A person takes 40 minutes more than his usual time when he covers a distance of 20 km 5 km per hour. If he covers the same distance at 10 km per hour, he takes x minutes less than the usual time. What is the value of x? ఒక వ్యక్తి 20 కిలోమీటర్ల దూరాన్ని 5 కిలోమీటర్ల గంటకు వేగంతో ప్రయాణించడం వల్ల అతను సాధారణంగా తీసుకునే సమయం కంటే 40 నిమిషాలు అధికంగా తీసుకున్నాడు. చూడండి, 20 కిలోమీటర్లు 5 km/h స్పీడ్తో వెళ్తే మీకు ఎంత టైం పడుతుందండి? 4 hours టైం పడుతుందా? ఈ టైం అనేది యూజువల్గా మీరు ఎంత టైం తీసుకుంటారో దానికన్నా 40 నిమిషాలు ఎక్కువ అంట. అంటే 40 నిమిషాలు మైనస్ చేస్తే అంటే మీరు యూజువల్గా 3 hours 20 minutes టైం తీసుకుంటారు అన్నట్టే కదా. యూజువల్గా మీరు 3 hours 20 minutes తీసుకుంటారు.
అదే దూరాన్ని వ్యక్తి 10 కిలోమీటర్ పర్ వేగంతో ప్రయాణిస్తే సాధారణంగా తీసుకునే సమయం కంటే x నిమిషాలు తక్కువ తీసుకున్నాను. ఆయన x విలువ ఎంత? చూడండి, ఇదే డిస్టెన్స్ని అంటే 20 కిలోమీటర్లు మీరు 10 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తే టైం ఎంత పడుతుంది? 2 అవర్స్ పడుతుంది. అంతేనా? 2 అవర్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 అవర్స్ అనేది సాధారణ టైం కన్నా x నిమిషాలు తక్కువ అంట. అయితే x వాల్యూ ఎంత? చూడండి, సాధారణంగా మీరు ఎంత అండి 3 గంటలు 20 నిమిషాలు తీసుకునేది, ఇప్పుడు 2 గంటలు తీసుకుంటున్నారు. ఎంత తగ్గింది? గంట 20 నిమిషాలు తగ్గింది. గంట 20 నిమిషాలు అంటే ఎంత? 80 నిమిషాల. ఆప్షన్ బి. 44, 45, 46 మీకు డిఐ క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఏం లేదు, ఒక 5 సెల్లార్స్ ఉన్నారు, వాళ్ళు టోటల్ ల్యాప్టాప్స్ ఎంత అమ్ముతున్నారు, ఆ టోటల్ ల్యాప్టాప్లో హెచ్పి ఎంత, డెల్ ఎంత రేషియో ఇచ్చినారు మీకు. సరే, హెచ్పి ల్యాప్టాప్ సోల్డ్ బై ఏ ఈజ్ వాట్ % లెస్ దెన్ ద హెచ్పి ల్యాప్టాప్ సోల్డ్ బై బి. సరే, హెచ్పి ల్యాప్టాప్ సోల్డ్ బై ఏ చూద్దాం. ఏ అనే పర్సన్ టోటల్ ల్యాప్టాప్ సెల్ చేసింది 2376 అండి. ఓకే, ఇది ఏ. దీంట్లో హెచ్పి ఎంత అండి? 6:5 రేషియో, అంటే టోటల్ 11 పార్ట్స్ అయితే 6 పార్ట్స్ ఇది కదా, అంటే 6/11. ఇది ఏ గురించి. బి గురించి చూద్దాం. బి 3150 టోటల్ ల్యాప్టాప్స్ సోల్డ్ చేస్తే దాంట్లో హెచ్పి ల్యాప్టాప్స్ ఎంత? ఇది 9 అయితే ఇది 5, అంటే టోటల్ 14లో 9, అంటే 9/14. ఓకే, చూడండి, 14 2 28 అంతేనా? ఇక్కడ 3 వస్తుంది, మళ్ళీ 14 2 28, 7 వస్తుంది, 3150 కాబట్టి ఓకే, 3150, 14 5. అండ్ ఇక్కడ టోటల్ నెంబర్ చూడండి, 11 2 22, 11 1 11 6 × 6. సో ఇప్పుడు మీకు బి పర్సన్ ఏ పర్సన్ సేల్ చేసిన టోటల్ ల్యాప్టాప్స్ హెచ్పి ల్యాప్టాప్స్ వాల్యూ వచ్చిందండి. ఎంత? 225 × 9 రేషియో 216 × 6. అండ్ ఇక్కడ మీకు ఇది 9 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? మీకు పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ చెప్పాలంటే రేషియో తీసుకుంటే సరిపోతుంది. మీరు 9 2 18, 9 4 36, అంటే 225 కనుక మీకు బి అమ్మితే 24 × 6 అంటే 144 ఏ అమ్ముతున్నట్టు. సో పర్సెంటేజ్లో ఎంత తక్కువ చెప్పండి నాకు ఒకసారి. ఈ వాల్యూ కానీ ఈ వాల్యూ ఎంత తక్కువ? ఇక్కడ 56 అయితే 200 అవుతుంది, 76, 86, 81 తక్కువ. సో 81/225 × 100 వాల్యూ చెప్తే సరిపోతుందండి. 25 9 టైమ్స్, 25 4 టైమ్స్, 9 9 టైమ్స్, అంటే 9 × 4 ఎంత? 36% తక్కువ. ఆప్షన్ సి. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ డెల్ ల్యాప్టాప్ సోల్డ్ బై బీసీడీ ఆల్ టుగెదర్. చూడండి, బీసీడీ ముగ్గురు కలిపి యావరేజ్గా డెల్ ల్యాప్టాప్స్ ఎంత అమ్ముతున్నారో చూడండి. సరే, బీసీడీ. బి టోటల్ ల్యాప్టాప్స్ ఏమో 3150 అమ్మితే దాంట్లో డెల్ ల్యాప్టాప్స్ ఎంత అమ్ముతాడండి? 5/14. సి టోటల్ ల్యాప్టాప్స్ 2080 అమ్మితే దాంట్లో డెల్ 3/8 అమ్ముతాడు. ఓకే, డి అనే పర్సన్ టోటల్ ల్యాప్టాప్స్ 5280 అమ్మితే దాంట్లో 13/22 అమ్ముతాడు. ఓకే, సో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ తీసుకుందామండి, ఎంత అవుతాయో. 22 2 టైమ్స్ ఎంత అండి? 44, అంటే ఇక్కడ 8 మిగులుతుంది, అంటే 22 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? ఓకే, 8 2 టైమ్స్ 16, అంటే 4 మిగులుతుంది, 8 6 టైమ్స్ 0 అంతేనా? 14 2 టైమ్స్ 28, 3 మిగులుతుంది, 14 2 టైమ్స్ 28, 7 మిగులుతుంది, 14 5 టైమ్స్, 225 × 5, అంటే ఇక్కడ మీకు 225 × 5 వచ్చిందండి. ఇక్కడ మీకు 260 × 3 వచ్చింది. ఇక్కడ మీకు 240 × 13 వచ్చింది. యావరేజ్ కావాలంటే ఏం చేస్తామండి? ఈ టోటల్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉన్నాయి కాబట్టి /3 చేస్తారా? క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండాలంటే నేను ఫస్టే /3 చేస్తాను చూడండి. అన్నిటికీ /3 చేస్తే 3 × 21, 3 × 15, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 380. ఇప్పుడు నేను టోటల్గా యాడ్ చేసుకోవడం ఈజీ. 75 × 5, సో 75 × 5 ఎంత? 375 రేట్ 260. నెక్స్ట్ ఎంత? 13 × 8 ఎంత? 1040. సో 5 6 4 10 17, 1 క్యారీ, 3 2 1 5 6 1675. ఆప్షన్ డి. సి అమ్మబడిన హెచ్పి ల్యాప్టాప్ల మరియు ఈ అమ్మబడిన హెచ్పి ల్యాప్టాప్ల యొక్క నిష్పత్తి. సి ఎంత అండి? టోటల్ 2080 అమ్మితే దాంట్లో హెచ్పి ల్యాప్టాప్లు ఎంత ఉన్నాయి? సిలో 5/8 ఉంది, 5:3 కాబట్టి. ఓకే, అండ్ ఈ అమ్మబడిన హెచ్పి ల్యాప్టాప్ అంటే ఈ 3360 టోటల్ ల్యాప్టాప్స్ ఉంటే దాంట్లో హెచ్పి 1
1/3 ఉంది, అంతే కదా. రేషియో తీసుకోండి, 8 2 16 అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది, 8 6 ఒక 0 ఇంటూ 5. ఓకే, 3 6 టైమ్స్ 30, ఇంకా 3 మిగులుతుంది, 3 7 టైమ్స్ 672 ఇంటూ 1. ఇక్కడ మీరు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందండి, ఇక్కడ నాకు 13 కనిపిస్తుంది కాబట్టి మీ ఆన్సర్ 13 మల్టిప్లై అయ్యి ఉండాలండి ఈజీగా, అంతేనా. లేదా ఇక్కడ ఆల్రెడీ సింపుల్గా ఇక్కడ 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదండి. నేను ఫస్ట్ క్యాన్సిల్ చేయను, నేను చూడండి ఇక్కడ ఎంత ఉందండి మీకు, సి ఎంత ఉంది, 2080 ఉంది, ఇది 5/8 ఉందా. నేను ఈ జీరో ఫస్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. 3 1 1 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 8 2 టైమ్స్ 8 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంతేనా. అండ్ ఇక్కడ 2 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 56 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 13 5 65 ఉంది, 56 ఉంది, అంటే 65:56 రైట్ ఆన్సర్ అండి. ఇదండి మనకి క్వాంట్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం.